వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గౌడ్ అన్నగారికి, అట్లాగే రాఘవ్ గారికి అండ్ తమ్ముడు కార్తీక్కి, ఇతర నటీనటులు అందరూ కూడా సాయంకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సినిమా అన్నది ప్రభావం చూపిస్తా కానీ మార్పు తీసుకురాదనమాట ఎప్పుడు కూడా. సో నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ చేంజ్, ఓన్లీ అది ఇంపాక్ట్ చూపిస్తుంది అంతే. ఆ ఇంపాక్ట్ మనిషిలో ఎలా మార్పు తీసుకుని ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది. సో మన సొంతంగా సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నంత వరకు మనం ఏది కూడా మార్చలేదు. అది సినిమా అయినా మార్చలేదు, బయట కనబడి ఏవైనా సరే మనలో మనకు ఉన్నంత వరకు ఆ స్టెబిలిటీ ఏది కూడా మనల్ని మార్చలేదు అనమాట. అది క్రైమ్ అటుపక్క పోకూడదు అంటే పోకూడదు అంతే, అది మనకు ఉండాలి. పోతే ఏమవుతుంది అనుకుంటే పడుతుంది, అది ఏదైనా కావచ్చు. తర్వాత సబ్జెక్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నాతో పాటు మా బావగారు కూడా వచ్చారు, రాజేష్ గారు. తను తారా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్. ఈ డిసెంబర్లో వాళ్ళు చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ట్రెడిషనల్గా. డిసెంబర్లో ఆగస్ట్లో దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ గారితో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో తను నా గురించి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ గారు. సో ఆపరేషన్ పద్మ నాకు కార్తీతో జర్నీ జగిత్యాల నుంచి ఉంది. అక్కడ కృష్ణలంక అని చెప్పి ఒక మూవీ షూటింగ్కి వాళ్ళ టీం మొత్తం అంతా కూడా అదేదో హాలిడేస్ వస్తే పిల్లల్ని తీసుకుని ఊర్లోకి పోయినట్టుగా ఈ అబ్బాయి ఒక 40 మందిని వేసుకునేసి జగిత్యాలకు వచ్చేసాడు అనమాట. సో 40 days వాళ్ళు అక్కడే ఉన్నారు. ఫస్ట్ డే మామూలుగా క్యాజువల్గా కలిసాము. సెకండ్ డే యాజ్ ఆఫీసర్గా వాళ్ళకి ప్రొడక్షన్ కోసం కలుస్తూ వచ్చాము. థర్డ్ డే, ఫోర్త్ డే నుంచి ఏమిటంటే నేను కూడా వాళ్ళు ఒక మెంబర్ అయిపోయేసి, నేను కూడా వాళ్ళు 40 అయితే నేను 40+1 అయిపోయి 41 మెంబర్స్ అయిపోయాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఆ 40 మెంబర్స్ ఉన్నారో అది నాకే తెలియదు, కానీ నేను మాత్రం అలాగే కంటిన్యూగా జర్నీ చేస్తున్నాను కార్తికేయతో. సో నాకు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా నాకు ఆ అబ్బాయి దగ్గర బాగా ఒక సిన్సియారిటీ బాగా నచ్చింది. తను మూవీ చేసేటప్పుడు తను చేసే డెడికేషన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం తను ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా తన యొక్క మంచి ఒక ఒబీడియంట్ డిసిప్లిన్కి నేను ఫిదా అయిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ అబ్బాయిని నేను ఒక తమ్ముడిగా స్వీకరించడం జరిగింది. సో అఫ్ కోర్స్ ఇంకా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, అన్న కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందులో మనకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సినిమా గురించి చెప్పాలంటే, చూడడం తప్ప. సో ఒక సినిమా చూసి సినిమా గురించి కామెంట్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక సినిమా అనేది ఒక జీవితం, కొన్ని జీవితాలు కొంతమంది వ్యక్తులు కలిసి ఎంతో శ్రమ కొద్దీ ఎంతో కష్టపడి వాళ్ళకి మూవీ చేసినప్పుడు ఆడియన్స్గా మనం ముందుకు వచ్చినేసి చాలా సింపుల్గా ఒక 1 or 2 minutesలో, అదర్వైజ్ ఇంటర్వ్యూలు అయ్యే లోపలనే వచ్చిన కామెంట్ చేసేస్తూ ఉంటాం, పోయిందిరా అనేసి. కానీ వాళ్ళు దాని గురించి ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు ఎంతో కష్టపడింటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ కానీ ఎక్కడ కూడా మైనస్ కానీ ఎక్కడ ఉండదండి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడు, నెగిటివ్లో కూడా పాజిటివ్ తీసుకున్నప్పుడే లైఫ్ ముందుకు పోతుంది, సినిమా ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ మూవీ కంపల్సరీగా సక్సెస్ సాధించాలి. ఆపరేషన్ పద్మ అనేది ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. పేషెంట్ కంపల్సరీగా బతకాలి అంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగా సక్సెస్ సాధించాలి. ఈ రకంగా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మూవీ ఇన్స్పిరేషన్తో రాఘవ్ గారు ఇంకా ఎన్నో మూవీస్ తీస్తూ ఎంతోమంది కళాకారులని, ఎంతోమంది జీవితాలని ఆదుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకొని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.